హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్, వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే వర్క్ ప్రెషర్ వల్ల కొంచెం వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి. కొంచెం వర్క్స్ కూడా చూసుకోవాల్సి వస్తుంది, దానివల్ల అయితే లేట్ అవుతుంది. ప్రజెంట్ ఈరోజు అయితే నేను మళ్ళీ చందోల్ అయితే వెళ్తున్నాను. కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడ గ్యాదర్ అయ్యారనమాట. కొంచెం ఈ 2 days లీవ్స్ వచ్చినాయి కదా, కొంచెం స్కూల్కి సెలవులు వచ్చినాయి కదా, దానివల్ల ఏంటంటే కొంచెం అందరూ మా చుట్టాల ఇంటికి అయితే వెళ్ళారు. దానికోసం అని చెప్పి నేను వెళ్తున్నాను, నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాను. అలాగే అక్కడ మా మామిడి తోట కూడా ఒకసారి చూసినట్టుండిద్ది. ఇప్పుడు ఎలాగో పొలాలు వేస్తున్నారు కదా, కొంచెం చూడ్డానికి బాగుండిద్ది కదా, అది కూడా ఒక బ్లాక్ తీసుకుంటే బాగుండిద్ది అన్నట్టుగా నేనైతే చందోల్ అయితే మళ్ళీ వెళ్తున్నాను. ప్రజెంట్ ఈ రూట్ అయితే నేను ఎక్కువ క్యాప్చర్ చేయను, ఆల్రెడీ మీ అందరికీ చూపించి చాలా బోర్ కొట్టేసిద్ది. ఆల్రెడీ ఈ వీడియో మనం చేసాం కాబట్టి కొంచెమే చూపిస్తాను. అక్కడ మా ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ మామిడి తోట, పొలాలు అవన్నీ ఒకసారి మన వ్లాగ్లో అయితే చూపిస్తాను. ప్రజెంట్ నేను వీడియోస్ చేయకపోయినా కానీ కొంచెం నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, వాచ్ టైం పెరుగుతుంది. దీని అంతటికి కారణం మీ వల్లేనమాట. మీ సపోర్ట్ ఇలాగే ఇస్తూ ఉండండి. వీడియోస్ మ్యాక్సిమం లేట్ అవ్వకుండా ఉండడం కోసమే ట్రై చేస్తున్నాను. నాకు ఎడిటింగ్ కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఏంటంటే ఎడిటింగ్ చేయాలన్నా కొంచెం మొబైల్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది. మన సిస్టమ్ కూడా రెడీ అయిపోయింది, నిన్ననే ఫోన్ వచ్చింది. మ్యాక్సిమం 3-4 daysలో నేనైతే హైదరాబాద్ వెళ్తాను. వెళ్ళి సిస్టమ్ తీసుకొని అయితే వచ్చేస్తాను. సిస్టమ్ వచ్చిన తర్వాత ఇంకా మనం వీడియోస్ మ్యాక్సిమం వీక్లీ ఒక 2 videos అన్నా చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఓకే గాయ్స్, ప్రజెంట్ ఏంటంటే పొన్నూరు రూట్లో అయితే ఉన్నాను. ఈ రోడ్ మీకు ఎక్కువ క్యాప్చర్ చేయడానికి కూడా ఏం లేదు, ఆల్రెడీ చూపించాను కాబట్టి నేను కొద్దిగా తీసి చూపిస్తాను. మన వెహికల్లో ఫ్యూయల్ అయితే లేదు. ఒకసారి ఫ్యూయల్ స్టేషన్కి వెళ్ళి ఫ్యూయల్ వేయించుకొని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. ఈ ఫ్యూయల్ స్టేషన్ మీ అందరికీ తెలిసిందే, నేను ఎప్పుడు ఫ్యూయల్ కొట్టించుకుంటాను కదా. ఈ రూట్లో వెళ్ళేది అయితే ఆ ఫ్యూయల్ స్టేషన్ అనమాట. అక్కడికే ఫ్యూయల్ వేయించుకోవడానికి అయితే వెళ్తున్నాను. నేను మ్యాక్సిమం వచ్చేసి భారత్ ఈ పెట్రోల్ బంక్లోనే పోపిస్తాను, ఎందుకంటే ఇదే నా బండికి సెట్ అవుతుంది, కొంచెం మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది. ఓకే, పెట్రోల్ రేట్ వచ్చేసి ₹109.58. ఈ రేట్ ఎప్పుడు తగ్గిద్దో ఏమో. మ్యాక్సిమం టు మ్యాక్సిమం నారాకోడూరు, చేబ్రోలు క్రాస్ అయిపోయాను. వీడియో షార్ట్గానే తీస్తున్నాను, ఎక్కువ లెంత్గా కూడా తీయట్లేదు. మొన్న పడిన వర్షాలకి ఇక్కడ వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువ వచ్చింది. అసలు మనకే దీనికే ఎక్కువ అనుకుంటున్నాము, పాపం విజయవాడ మొత్తం మునిగిపోయింది. అసలు వాళ్ళ బాధలు అయితే మనం అసలు చెప్పని కూడా చెప్పలేము. గణేషుని నిమజ్జనాలు అయితే జరుగుతున్నాయి కదా, ఆ బొమ్మలన్నీ తీసుకొచ్చి ఈ కాలంలోనేనమాట వేసేది. మీకు క్యాప్చరింగ్లో కనిపిస్తుందో లేదో కెమెరాలో, ఇక్కడే తీసుకొచ్చి పడేస్తారు బొమ్మలన్నీ. ఇది వచ్చేసి చేబ్రోల్ కాలువ అనమాట. అసలు ఆ పంట పొలాలు చూడండి, పచ్చగా ఎంత బాగున్నాయో చూడడానికి. కాకపోతే మొన్న వర్షాలకి మొత్తం నిండిపోయినాయి, అసలు మొత్తం పొలాలన్నీ మునిగిపోయినాయి. కాకపోతే మన సైడ్ ఏంటంటే అంత ఎఫెక్ట్ జరగలేదు, కానీ కొన్ని చోట్ల మాత్రం పొలాలు పాపం బాగా పాడైనాయి అన్నమాట. అసలు విజయవాడ అయితే పాపం వాళ్ళ పరిస్థితి అయితే చెప్పుకోకూడదు. ఇళ్లల్లో నీళ్ళు వచ్చేసి అసలు దారుణంగా అయితే తయారైంది వాళ్ళకి. ఇక మ్యాక్సిమం మనం ఇక్కడి నుంచి పొన్నూరు చేరుకోవడానికి ఇంకొక 10 minutes అయితే పట్టిద్ది. మళ్ళీ మన ఊరికి వెళ్ళడానికి అయితే ఒక 40 minutesలో అయితే నేను చందోల్ అయితే వెళ్ళిపోతాను. పొన్నూరు అయితే వచ్చేసాను. ఇక పొన్నూరులో ఒక 5 minutes పని ఒకటి అయితే ఉంది, చిన్న పని ఒకటి ఉంది, అది చూసుకొని మళ్ళీ రిటర్న్ చందోల్ అయితే బయలుదేరుతాను. ఈ రోడ్డు ఇంతకుముందు మన వీడియోస్లో అసలు బాగాలేదు కదా, ఇప్పుడు రోడ్డు అయితే వేశారు కొంచెం. కాకపోతే కంప్లీట్గా వేయలేదు, కానీ వెహికల్స్ వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా అయితే వేశారు. ఇంతకుముందు అయితే అసలు నడుములు కద్దిలిపోయాయి దీని మీద వెళ్ళాలంటే. ఇప్పుడు కొంచెం పర్లేదు, ఒక బస్సు వెళ్ళేంత రోడ్డు అయితే వేశారు. ఈ రోడ్డు మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఇంకెన్ని రోజులు పట్టిద్దో ఏమో. ఆ పాపి చేస్తున్నారు పనులు. పొన్నూరు సెంటర్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ మనకు ఒక చిన్న పని ఉంది, ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. అమ్మో, ఎంత పెద్ద లారీ రా నాయన, ఏం వెళ్తున్నాయి దీనిలో. ఓకే, ట్రాఫిక్ సోమవారం కదా, కొంచెం ట్రాఫిక్ ఎక్కువే ఉంది. పొన్నూరులో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్ చేసుకొని రైడ్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే ఒక పెద్ద యుద్ధమే చేయాలి చందోల్ వెళ్ళాలంటే, ఈ ఘోరమైన రోడ్డు మీద. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ రోడ్డు మాత్రం మారలేదు. ఓకే,
మనమైతే ఒక పెద్ద యుద్ధం చేసేసి మళ్ళీ నెక్స్ట్ చందోల్లో అయితే కలుద్దాము. ఇది మాటికి చూపించడం నాకు పెద్ద చిరాగ్గానే అనిపిస్తుంది. ఆ బస్సు చూడండి ఎలా అవుతుందో ఆ గుంతల్లో పడి, దేవుడా. ఓకే గాయస్, మళ్ళీ అయితే చందోల్లో అయితే కలుస్తాను. అప్పుడు దాకా యుద్ధం అయితే కంటిన్యూ చేస్తాను. దేవుడా, ఇప్పుడే ఆ యుద్ధాన్ని కంప్లీట్ చేసి అయితే మా ఊరికైతే వచ్చేసాను. ఇక్కడ నుంచి ఇంకా మా ఇంటికి వెళ్ళిపోయి అక్కడ కొంచెం ఇంట్లో వాళ్ళతో మాట్లాడి కొంచెం లంచ్ చేసేసుకున్న తర్వాత మామిడి తోటకి అయితే బయలుదేరుతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అందరికీ మా మామిడి తోట వ్యూ, పొలాలు అవన్నీ చూపిస్తాను ఒకసారి. చాలా బాగుంటాయి అసలు, చూడడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది మీకు. అసలు కాన్సెప్ట్ ఏంటంటే, నేను మామిడి తోటకు వెళ్ళిన తర్వాతే అసలు వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ వెళ్ళేటప్పుడు కూడా కొంచెం లైట్గా వ్లాగ్ చేసుకుంటా వెళ్దాంలే అని చెప్పి చూశాను. కానీ రూట్ మధ్యలో మనకేమంత ఇంట్రెస్టింగ్గా ఏమనిపించలేదు. అందువల్ల ఏంటంటే ఎక్కువ వ్లాగ్స్ కూడా తీయలేకపోయాను. ఇంకా డైరెక్ట్గా మన మామిడి తోట దగ్గర నుంచి వ్లాగ్ని అయితే కంటిన్యూ చేద్దాము. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం లంచ్ చేసేసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరుతాను. ఓకే గాయస్, ప్రజెంట్ నేనైతే మామిడి తోటకి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు మామిడి తోటకు వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం చూపిస్తాం మా మామిడి తోట, పొలాలు అవన్నీ ఎలా ఉంటాయి అనేది. ఇదేంటంటే మా ఇంటి దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉండిద్ది. మొత్తం రోడ్ బాగానే ఉండిద్ది, కానీ ఒక 2 కిలోమీటర్స్ ఉండిద్ది ఇక్కడ నుంచి. అటు నుంచి షార్ట్ కట్ ఉంది, వెళ్ళొచ్చు, కానీ కొంచెం రూట్ అయితే అంత బాగోదు. దానివల్ల ఏంటంటే మెయిన్ రోడ్ మీదుగానే వెళ్తున్నాను. ఇటు నుంచి అయినా కానీ మనకి దగ్గరే, కానీ కాకపోతే కొంచెం ఒక 200 మీటర్స్ లాంగ్ డిస్టెన్స్ అయితే వచ్చింది అనమాట. ఇంక ఇక్కడి నుంచి మామిడి తోటకి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం చూపిస్తాను. ఇంతకుముందు నేను చందోల్లో ఉన్నప్పుడు అయితే ఇక్కడున్న ఈ గ్రీన్ కలర్ ఇల్లు కనిపిస్తుంది కదా, ఈ ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళం. తర్వాత నేను గుంటూరు వచ్చేసాను కదా, గుంటూరు వచ్చిన తర్వాత ఈ జాబ్ పర్పస్ మీద ఇంకా గుంటూరు వచ్చాను. ఇంకా అక్కడే ఉంటున్నాం కాబట్టి ఇంతకుముందు అయితే ఈ ఏరియాలోనే నేను ఉండింది. నేను పుట్టి పెరిగింది కూడా ఈ ఏరియాలోనే అనమాట. ఒకప్పుడు ఇవన్నీ పొలాలే. ఇప్పుడు మాత్రం ఒక ఏరియా ఇల్లు వేసేసి మొత్తం ఒక, అంటే ఏమంటారు దాన్ని, ఒక స్ట్రీట్లా తయారైపోయింది మొత్తం ఇది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దాకా వచ్చేసి ఊరు ఉండిద్ది, ఇక్కడ నుంచి మళ్ళీ పొలాలు కనిపిస్తాయి మనకి. అసలు ఈ కాలువలో అయితే ఎంత బాగా అసలు మనం ఈదేవాళ్ళం, స్నానాలు చేసేవాళ్ళం వచ్చి. ఇప్పుడేమో చెడిపోయింది. ఇది ఒకటి, ఈ కాలువ ఒకటి. ఈ 2 కాలువల్లో మాత్రం మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళం మేము అసలు. ఇది వచ్చేసి మా ఊళ్ళో కొత్తగా వేసింది బైపాస్. ఒక 2 ఇయర్స్ అవుతుంది బైపాస్ వేసి. మన ముందు కనిపిస్తుంది వచ్చేసి హైవే అనమాట. ఇది చెన్నై నుంచి వైజాగ్ వెళ్ళే హైవే ఇది. ఇంకొక 2 మినిట్స్లో మామిడి తోటకైతే చేరతాము. రోడ్డు మాత్రం కొంచెం ఘోరంగా ఉండిద్ది, అంటే పొలాల్లో నుంచి వెళ్ళే రూట్ కదా. ఈ కాలువ చూస్తున్నారు కదా, ఈ కాలువలో అయితే చిన్నప్పుడు మేము ఫుల్గా స్నానాలు చేసేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే దాని లోపల కొన్ని తాట్ పీస్లు అనే చేపలు వచ్చున్నాయి, దానివల్ల ఎవరు దిగట్లేదు. ఇది కనిపిస్తుంది కదా, ఇదే మా మామిడి తోట. ఎండాకాలం అప్పుడైతే అసలు మామూలుగా చల్లగా ఉండిద్ది మామిడి తోటలో. ఈ ఇల్లు కనిపిస్తుంది కదా, ఈ ఇంట్లో మా మమ్మీ వాళ్ళు అయితే అందరు వచ్చేస్తారు మామిడి తోట సీజన్లో. చాలా చల్లగా ఉండిద్ది అసలు, ఎక్సలెంట్గా. గాయస్, ప్రజెంట్ మేము అయితే మామిడి తోటకి అయితే వచ్చేసాము. ఇది మా వెనకాల కనిపిస్తుందంతా మా మామిడి తోట అనమాట. ఇది ఇల్లు కనిపిస్తుంది కదా, సమ్మర్ టైంలో మా అమ్మ వాళ్ళందరూ వచ్చి ఇక్కడే ఉంటారు. ఆ 3 నెలలు ఈ మామిడి తోట మొత్తం అయిపోయేదాకా ఇక్కడే ఉంటారు. ఇది మొత్తం ఒక 1 ఎకరం అయితే ఉండిద్ది మామిడి తోట. ఇక్కడేమో చూపిస్తాను ఒకసారి మీకు. ఈ మామిడి తోట మొత్తం చూస్తున్నారు కదా, అన్ని రకాల చెట్లు ఉన్నాయి. ఈ వెనకాల మీకు కనిపిస్తున్నాయి కదా మామిడి తోట. ఇక్కడ బంగినపల్లి కాయలు, రసాలు, అలాగే పచ్చడి కాయలు అంటారు కదా, నీలాలు, అవి మొత్తం అన్ని రకాల కాయలు ఉన్నాయి ఇక్కడ, అన్ని రకాలవి. ఇక ఈ పక్కన కనిపిస్తున్నవన్నీ వేరే వాళ్ళవి అనమాట. పొలాలు చూసారా ఎంత పచ్చగా ఉన్నాయో. ఒక్క నిమిషం చూపిస్తున్నాను మీకు. ఇది మొత్తం మా మామిడి తోట. ఇది ఇక్కడ పొలాలు కూడా ఉన్నాయి, చూపిస్తాను మీకు. వరి పొలాలు ఇప్పుడే నాట్లేశారు కొత్తగా. చూడ్డానికి ఎంత గ్రీనరీగా ఉందో అసలు, ఫుల్ గ్రీనరీ. ఇది కూడా పొలమే, కానీ పోయిన సంవత్సరం వీళ్ళు కూడా మామిడి మొక్కలు అయితే నాటారు మొత్తం. ఇది ఒక 2 ఎకరాలు ఉండిద్ది.
ఈ 2 ఎకరాల్లో మామిడి తోట మొత్తం మొక్కలు నాటారు. ఈ నాటి 2 ఇయర్స్ అవుతుంది మొక్కలు పెట్టి. ఇవన్నీ పొలాలే. దూరంగా పొలం ఒకటి కనిపిస్తుంది కదా, అది మేము వేసిన పొలం. అది ఆ చెట్టు కనిపిస్తుంది కదా మధ్యలో, ఆ పొలం అయితే మేము వేసింది వరి పంట. అది 1 ఎకరం ఉండిద్ది.